హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియో వచ్చేసి మైక్రోగ్రీన్స్ ఎలా గ్రో చేసుకోవచ్చో ఇండియన్ కిచెన్లో ఉంచే చూసేద్దామా. యాక్చువల్గా మైక్రోగ్రీన్స్ అంటే చాలా న్యూట్రియంట్స్గా ఉంటుందన్నమాట. మనం సలాడ్స్లో కానీ లేకపోతే శాండ్విచెస్లో కానీ ఈ మైక్రోగ్రీన్స్ అనేది యూజ్ చేసామనుకోండి, చాలా బాగా బెనిఫిట్స్ వస్తాయి, కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ వస్తాయి అన్నమాట. దీనికోసం మనం పప్పుల్లో కూడా యూజ్ చేసుకోవడానికి మెంతాకు వేసుకుంటాం కదా, అలానే ఇలా కొన్ని సీడ్స్తో అయితే తయారు చేసుకోవచ్చు. మెంతులతో, మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలతో, రాడిష్ సీడ్స్తో, ఇంకా ఆల్ఫా అని ఇట్లాంటి కొన్ని అయితే సీడ్స్ నుంచి మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మనకు కావాల్సినన్ని పోషకాలు ఉంటాయన్నమాట. ఎక్కువ మనము డైట్లో ఉన్నప్పుడు నేను ఎక్కువ ఫుడ్స్ తీసుకోను కాబట్టి ఇట్లాంటి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నవి అయితే కనుక గ్రో చేసుకుని తీసుకోవాలని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ ట్రై చేస్తూ ఉంటాను. దీనికోసం అని చెప్పేసి నేను ఈరోజు వీట్ గ్రాస్ కూడా గ్రో చేశాను. వీట్ గ్రాస్ అనేది ఈజీగా వస్తుంది, కానీ మిగతా మైక్రోగ్రీన్స్ అనేది కొంచెం టఫే. కానీ ఆ ట్రిక్ నేర్చుకున్నాం అనుకోండి, ఈజీగా గ్రో చేసేయచ్చు. మన సలాడ్స్లోకి, డ్రెస్సింగ్లోకి వేసుకోవచ్చు, లేకపోతే శాండ్విచెస్లో పెట్టుకుని తినేయచ్చు. పిల్లలకి కనుక ఇలాంటి శాండ్విచెస్ ఇలాంటివి పెట్టిస్తే కావాల్సినంత న్యూట్రిషన్ వాల్యూస్ అయితే ఉంటాయి అన్నమాట. ఫస్ట్గా అయితే కనుక నేను చిక్ పీస్, బ్లాక్ చనా, ఇంకా అన్ని మిక్స్ అయిన స్ప్రౌట్స్కి సీడ్స్ తీసుకొచ్చాను డిమార్ట్ నుంచి. అది మొత్తం అంతా నానబెట్టుకుంటున్నాను అనమాట. ఒక పక్కన బఠానీ కూడా నానబెట్టాను. దాని తర్వాత వచ్చేసి మెంతులు, ఆల్ఫా సీడ్స్, రాడిష్, మస్టర్డ్ సీడ్స్, ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. యాక్చువల్గా వీటితో కూడా మా న్యూట్రియంట్స్ కోసం అని చెప్పేసి స్ప్రౌట్స్ అయితే చేయబోతున్నాను. స్ప్రౌట్స్ చేయటం అనేది చాలా ఈజీ అండి, కానీ దాన్ని టఫ్ చేసేసామన్నమాట మనమే. యాక్చువల్గా కింద బేస్లో వాటర్ ఉంచి పైన కొంచెం సాయిల్ వేసేసి దానిపైన మనం వేసామనుకోండి, మనకు కావాల్సిన సీడ్స్ అన్నీ కూడా నానబెట్టుకుని సోక్ చేసుకుని ఈజీగా గ్రో అవుతాయి. ఇక్కడైతే నేను వీట్ గ్రాస్ కూడా ఈరోజు గ్రో చేయబోతున్నాను. వీట్ గ్రాస్ వచ్చేసి వెయిట్ లాస్ కోసం మనం తాగుతాం కదా. యాక్చువల్గా వెయిట్ లాస్ అంటాం కన్నా హెల్దీ లివింగ్ అని చెప్పచ్చు. ఇదైతే లైఫ్ స్టైల్. హెల్దీ లివింగ్ ఎలా ఉండాలి అనేది, అంటే మనం ఏమేం చేయొచ్చు అనేది చూపిపోతున్నాను అనమాట ఈ వీడియోలో. యాక్చువల్గా అన్నీ మనం బయటికి వెళ్ళేసి తినేస్తూ ఉంటాం కదా. అంటే కొన్ని రోజులు బయట ఐస్ క్రీమ్స్ అని, చాక్లెట్స్ అని, లేదు బయట బిర్యానీలని, ఇట్లాంటివన్నీ కూడా తింటాం కదా. కొన్ని రోజుల పాటు అవి స్టాప్ చేసి మనం ఇంట్లోనే ఇలా హెల్తీగా కుక్ చేసుకుని తింటాం మొదలు పెడితే మనకి ఇంకేయి అవసరం లేదు అని అనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే కనుక నేను మైక్రోగ్రీన్స్ స్టార్ట్ చేసేది ఆల్ఫా సీడ్స్, రాడిష్తో, ఇంకా మస్టర్డ్ సీడ్స్తో అయితే చేస్తున్నాను. ముందుగానే నానబెట్టేసుకున్నాను అనమాట, ముందు రోజు రాత్రి. దాన్ని నానబెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి నేను కోకోపీట్ ఇంకా సాయిల్ రెండు మిక్స్ చేసి దాంట్లో ఆ నానబెట్టిన సీడ్స్ అన్నీ వేసి ఫర్మెంట్ చేస్తున్నాను అనమాట. దీనికోసం అని చెప్పేసి మీరు ట్రాన్స్పరెంట్ది తీసుకున్నారనుకోండి, ఈ మధ్యన మనకి స్వీట్ షాప్స్లో ఇస్తున్నారు కదా, మురుకులకి వాటికి అట్లాంటి బాక్సెస్ కలెక్ట్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఈజీగా మీకు కనపడుతుంది అనమాట. లేదు అంటే కనుక అమెజాన్స్లో మైక్రోగ్రీన్ కోసం అని చెప్పి సపరేట్గా ట్రేసే ఉన్నాయి. అదైతే కనుక ఈజీ అండ్ బెస్ట్ మెథడ్. నాకు తెలిసిన మెథడ్ అయితే కనుక ముందు రోజు సోక్ చేసేసుకుని దాన్ని ఒక జాలి బుట్టలో వేసేసి దాని కింద గిన్నెలో నీళ్ళు పెట్టేస్తే ఈజీగా మైక్రోగ్రీన్స్ అనేది పెరిగిపోతాయి. కానీ చిన్నవి అయితే కింద జాలీలోంచి పడిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఈరోజు సాయిల్లో ట్రై చేశాను అనమాట. ఇది సాయిల్ ఇంకా కోకోపీట్ రెండు మిక్స్ చేసిన మిక్చర్ అనమాట. ముందుగా అయితే కనుక నేను మెంతులు ఇంకా ఆల్ఫా సీడ్స్ అయితే కనుక స్ప్రౌటింగ్ కోసం పెడుతున్నాను. యాక్చువల్గా ఈ స్ప్రౌటింగ్స్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ హ్యూమిడిటీ వచ్చిన ప్రాబ్లమే, తక్కువ హ్యూమిడిటీ ఉన్న ప్రాబ్లమే. అంటే వాటర్ ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లమే. అందుకని చెప్పేసి ఇట్లా ప్లాస్టిక్ కంటైనర్స్ తీసుకుని వాటికి హోల్స్ పెట్టండి. హోల్స్ పెట్టిన తర్వాత కింద సేమ్ ప్లాస్టిక్ కంటైనర్ ఉంటే కనుక కింద పెట్టేసి బేస్ కింద వాటర్ కొన్ని పోసి ఉంచండి. ఎప్పుడూ కూడా అలా పోసి ఉంచితే హ్యూమిడిటీ అనేది మెయింటైన్ అయ్యి మనకి ఈజీగా మైక్రోగ్రీన్స్ అనేది వస్తుంది అనమాట. ఇట్లా టిష్యూ పేపర్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, అస్సలు గ్రో చేయకండి, ఎందుకంటే ఎక్కువ ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట టిష్యూ పేపర్లో అయితే కనుక. కానీ ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను, కానీ అస్సలు రాలేదు ఇదైతే మాత్రం. అందుకని చెప్పేసి ముందుగానే చెప్తున్నాను. దాని తర్వాత టిష్యూ పేపర్ వేసి సాయిల్ వేసాను. ఇది కూడా ఒక మంచి పద్ధతే. టిష్యూ పేపర్, సాయిల్ రెండు వేస్తే కనుక కింద మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి మీరు ఇలా కూడా గ్రో చేసుకోవచ్చు. దాని తర్వాత ఇట్లా మూతున్నది కనుక తీసుకున్నారనుకోండి, బాక్సెస్ అయినా కానీ మనకి హ్యూమిడిటీ అనేది పైన
ఫామ్ అయిపోతుంది కదా, అది అట్లా మెయింటైన్ చేస్తుంది. సో 2-3 డేస్ దాకా మనం ఓపెన్ చేయక్కర్లేదు. కింద బేస్లో వాటర్ ఉంచి అట్లా మూత పెట్టేసేసి ఒక 3 డేస్ లైట్ లేని చాట పెట్టారనుకోండి. ఫస్ట్ ఆ మొలకలు వచ్చేదాకా మీరు లైట్ లేని చాట పెట్టాలి. మొలకలు వచ్చిన తర్వాత కొంచెం ఎండ అయితే రూమ్ టెంపరేచర్ కనపడాలన్నమాట. అప్పుడే ఫంగస్ రాకుండా ఉంటుంది. ఇలా అయితే కనుక సెకండ్ డే అనమాట. అది చిన్న చిన్న స్ప్రౌట్స్ అయితే వచ్చేసినాయి. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి నేను గోధుమ గడ్డి కోసం కూడా చేస్తున్నాను. గోధుమ గడ్డి మాత్రం ఎలా వేసినా వస్తుందండి. యాక్చువల్గా జర్మినేట్ అవ్వలేదనుకోండి సీడ్స్, మేబీ ఆ సీడ్స్ వచ్చేసి పాతవైనా అయి ఉండాలి, లేదు అంటే దానికి అంత పోషకాలైనా ఉండకపోయి ఉండాలి. అది మన ఫాల్ట్ ఏం కాదు. జర్మినేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ న్యూ బ్యాచ్ ఆఫ్ సీడ్స్ కనుక మీరు తీసుకొని మళ్ళీ చేశారనుకోండి అది కంపల్సరీ వస్తుంది అనమాట. నేనైతే కనుక ఇక్కడ గోధుమ గడ్డి చేశాను. 2-3 టబ్స్ చేసుకున్నాను. యాక్చువల్గా గోధుమ గడ్డి ఎండబెట్టిన తర్వాత పౌడర్ చేస్తే చాలా తక్కువ క్వాంటిటీలో అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువగా గోధుమ గడ్డి అయితే మాత్రం చేశాను. ఇది వచ్చేసి ఒక బాక్స్ కోసం పెట్టుకుంటే కనుక ఒక 15-20 డేస్ అయితే ఈజీగా కన్స్యూమ్ చేయొచ్చు. ఈ అయినా సరే మైక్రోగ్రీన్స్ అనేది 7 డేస్ లోపల మనకు వచ్చేస్తుంది కదా. నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవ్వాలంటే కనుక ఈ 7 డేస్ అయ్యే లోపల మళ్ళీ ఇంకొక బ్యాచ్ అయితే స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా నేను ఇక్కడ చూపించిన అన్ని మైక్రోగ్రీన్స్ మాత్రం అన్నీ రాలేదు. నాకు ఈ ప్రొసీజర్ కొంచెం లాంగ్ అనిపించింది. అంటే కింద సాయిల్ వేసేసి దాని కింద వాటర్ పోసి దానిపైన మూత పెట్టేసి ఇట్లా పెడితే కనుక ఫంగస్ ఎక్కువ ఫామ్ అయింది అనిపించింది. ఫంగస్ ఎక్కువ ఫామ్ అయితే కనుక మనం ఆ సీడ్స్ యూజ్ చేయకూడదు. ఎనీవేస్ ఆ గ్రాస్ వచ్చింది అనుకోండి, వీట్ గ్రాస్ కానీ లేకపోతే న్యూట్రియంట్స్కి మైక్రోగ్రీన్స్ వచ్చినాయి అనుకోండి, అది యూజ్ చేయొచ్చు. కానీ కింద సీడ్స్కి మాత్రం ఫంగస్ వచ్చిందంటే అది యూజ్ అస్సలు చేయకూడదు అనమాట. అందుకని చెప్పేసి నేను కొన్ని అయితే డిస్మాండిల్ చేసేసాను. దాని తర్వాత మిగిలిన కొన్ని వాటితోనే చూపిస్తున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మాయిశ్చర్ ఫామ్ అయ్యి ఒక 3 డేస్ తర్వాత ఎంచక్కా మొలకలు వచ్చినాయి అని అనుకోగానే 4th డే నుంచి అయితే ఫంగస్ స్టార్ట్ అయిందనమాట. బాగున్నాయి మాత్రమే ఉంచి మిగతాయి కొన్ని అయితే తీసేసాను. యాక్చువల్గా ఇది ఈజీ ప్రాసెస్. ఏంటంటే కింద మనం ఏదైనా కానీ జాలి గిన్నెలో తీసుకుని దాని కింద గిన్నెలో నీళ్ళు పోసేసి ఒక క్లాత్తో కప్పేసేసి ఆ క్లాత్ ఆ నీళ్ళల్లో పెట్టామనుకోండి, అప్పుడు ఈజీగా మీకు మొలకలు అనేవి వచ్చేస్తాయి. మీరు ఏ విధమైన వాటర్ స్ప్రింకిల్ చేయక్కర్లేదు. మనం పద్దాక తీసి కూడా చూడక్కర్లేదు. జస్ట్ ఆ క్లాత్ వెట్గా ఉందా లేదా అనేది చూసుకున్నారనుకోండి, జస్ట్ స్ప్రే చేస్తే మొలకలు అనేది ఈజీగా వచ్చేస్తాయి. కానీ ఈరోజు నేను కొంచెం ఎక్కువ న్యూట్రియంట్స్ కావాలి అని చెప్పేసి సలాడ్స్లోకి వాటిల్లోకి అని నేను అన్నిటితో ఒకే రోజు ట్రై చేసేటప్పుడు కల్లా ఇట్లా కొంచెం ప్రాబ్లం అయితే అయింది. కానీ ఈజీ వే మాత్రం అది బెస్ట్ వే. మనం స్ట్రైనర్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రైనర్స్లో వేసుకుని మైక్రోగ్రీన్స్ అనేవి చేసుకోవటం. ఈ మాయిశ్చర్ బిల్ట్ అయిన తర్వాత ఒక 3 డేస్కి అయితే గ్రోత్ వస్తుంది కదా. అంటే మేతికి అయితే ఫస్ట్ డేనే వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు మిగతా పల్సెస్ ఏదైనా సరే ఎంత పెద్దగా అయితే పల్సెస్ ఉంటాయో అంత ఎక్కువ టైం తీసుకుని ఉంటుంది అనమాట మొలకలు రావడానికి. ఇక్కడైతే కనుక నాకు 3 డేస్లో మాయిశ్చర్ అనేది ఇట్లా మెయింటైన్ అయింది కదా. దాని తర్వాత ఓపెన్ చేసి పెట్టేయటమే. యాక్చువల్గా చిన్న చిన్న కాడలు మొలకలు ఇట్లా వచ్చేసింది అని అనుకోగానే మనం బయట కొంచెం ఎండకు పెట్టామనుకోండి, ఈజీగా అది స్ప్రౌట్స్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసారా కొంచెం కొంచెంగా ఫంగస్ అనేది వచ్చింది. అందుకని చెప్పేసి నేను ఈ బాక్సెస్ అయితే తీసేసాను. కొన్నాటికి మాత్రం డ్రై అయిపోయింది, అది ఎందుకో తెలియలేదు. కింద హోల్స్ పెట్టి వాటర్ పెట్టినా సరే కొంచెం డ్రై అయిపోయింది అనమాట. బెస్ట్ వే ఆఫ్ కిడ్స్ ఉంటే కనుక ఇంట్లో బెస్ట్ వే స్ప్రౌటింగ్, ఎట్లా మొలకలు వస్తాయి, ఎలా చూపించాలి అనేది పిల్లలకి ఇది హాలిడే యాక్టివిటీ కింద కూడా అవ్వచ్చు. యాక్చువల్గా మా పిల్లలు అయితే కనుక ఫుల్ నేర్చుకున్నారు దీని నుంచి. అంటే కంపల్సరీ ఈ ట్రీ ప్లాంటింగ్ సోషల్లో ఉంటుంది కదా వాళ్ళకి. అందుకని చెప్పేసి ఇట్లా స్ప్రౌట్స్ కనుక వీళ్ళకి నేర్పియాలనుకుంటే కనుక ఇది స్ప్రౌట్స్తో అయితే స్టార్ట్ చేయండి. ఈజీగా దగ్గర నుంచి చూడొచ్చు స్ప్రౌట్స్ ఎట్లా వస్తాయి, డే 1 ఎట్లా ఉంటుంది, డే 2 ఎట్లా ఉంటుంది అనేది. అందుకని చెప్పేసి మామూలుగా హేమన్యతోనే కొన్ని అయితే కనుక డేస్లో స్ప్రౌట్స్ అయితే స్టార్ట్ చేయించాను. దానికి స్ప్రింకిల్ కూడా తనతోనే చేయించాను అనమాట. దాని తర్వాత మోస్ట్ కామన్ ప్రాబ్లం అయితే మాత్రం ఇది వచ్చేసి ఫంగస్ ఫామ్ అవుతుంది. ఫంగస్ ఫామ్ అవుతుంది అని ఇందాకే చెప్పాను కదా. ఆ ఫంగస్ సీడ్స్కి ఫామ్ అయితే కనుక మీరు అస్సలు యూజ్ చేయకండి. లేకపోతే కనుక యూజ్ చేసుకోవచ్చు కాడలకైతే కనుక. ఇంకొక ప్రాబ్లం వచ్చేసి సన్లైట్. ఇట్లా మొలకలు కనుక ఇట్లా వేలాడిపోయి ఉన్నాయనుకోండి, దానికి సన్లైట్ అందట్లేదు అని చెప్పేసి దాని అర్థం అనమాట. సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వెలుతురు ఉంది అని అనిపించినా సరే డైరెక్ట్ సన్లైట్లోకి అయితే షిఫ్ట్ చేసేయండి. అప్పుడు ఇట్లా వాలిపోయినట్టు అయితే ఉండదు.
ఫస్ట్ హార్వెస్ట్ చాలండి. మిగతా ఆల్ఫాకి, మెంతాకులకి ఇట్లాంటివన్నీ కూడా మనం వీట్ గ్రాస్ అయితే కనుక 2-3 హార్వెస్ట్స్ అయితే చేయొచ్చు. కానీ ఆల్ఫా సీడ్స్ ఇట్లాంటివన్నీ అయితే కనుక ఓన్లీ ఒక హార్వెస్ట్కే పనికొస్తుంది. రెండో హార్వెస్ట్కి అంత న్యూట్రియంట్స్ వాల్యూస్ అయితే ఉండవు అనమాట. వీట్ గ్రాస్కి అయితే మాత్రం 2 టైమ్స్ మనం హార్వెస్ట్ చేయొచ్చు, థర్డ్ టైం కూడా చేయొచ్చు. కానీ ఫోర్త్ టైం నుంచి అయితే కనుక దాంట్లో ఉండాల్సిన అన్ని న్యూట్రియంట్స్ అయితే ఉండదు కాబట్టి అంత హార్వెస్ట్ అయితే అవసరం లేదు. సో నేనైతే కనుక ఇది ఫస్ట్ హార్వెస్ట్ కొంచెం మాత్రమే వచ్చింది, కానీ కొంచెం కూడా చాలా రోజులు వస్తుంది నాకు సలాడ్స్లోకి, లేదు సూప్స్లోకి అయితే కనుక. అందుకని చెప్పేసి నేను హార్వెస్ట్ అయితే చేసేసుకున్నాను. జనరల్గా ఈ మైక్రో సీడ్స్ అయితే మాత్రం గ్రో అవ్వటానికి 3 days అయితే కనుక వితౌట్ సన్లైట్ ఉంచుతాం కదా. నెక్స్ట్ 4th day నుంచి కొంచెం సన్లైట్ మామూలు వెలుతురులో పెడతాం కదా. ఇట్లా మొత్తం హార్వెస్ట్ చేయడానికైతే 7 days ఆఫ్ టైం పడుతుంది అనమాట. వీట్ గ్రాస్ అయితే కనుక చిన్నగా ఇట్లా మొలకలు వస్తుంది కదా 4th, 5th day, దాన్ని కొంచెం గ్రో అవ్వనివ్వండి. కొంచెం పెద్దగా అయ్యింది అని అనిపించగానే ఒక 5th day, 6th day అయితే కట్ చేసేయండి. ఇది మాత్రం నాకు 5th dayకి ఇంత పెద్ద మొలకలు వచ్చింది. దాని తర్వాత నేను 7 days తర్వాత అయితే కట్ చేశాను. దీంట్లో కొన్ని సీడ్స్ అయితే మాత్రం జర్మినేట్ అవ్వలేదు. అది మన ఫాల్ట్ కాదు. యాక్చువల్గా ఆ సీడ్స్ చాలా రోజులు అయి ఉన్నా, లేకపోతే పాత బ్యాచ్ సీడ్స్ అయినా, ఎక్కువ పాతవైపోయినా సరే అట్లా జర్మినేట్ అవ్వవు అనమాట. సో దానికోసం అని చెప్పేసి మళ్ళీ కొత్త బ్యాచ్ అంటే కొత్త విత్తనాలు ఉంటాయి కదా, అలాంటివి తీసుకొచ్చి మళ్ళీ సేమ్ ప్రొసీజర్ చేశారనుకోండి, మీరు మైక్రోగ్రీన్స్ అనేది మళ్ళీ నెక్స్ట్ వీక్కి ప్రిపేర్ అయిపోతాయి. దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ వీట్ గ్రాస్లో నాకు హాఫ్ ఆఫ్ ద గోధుమలు అయితే అసలు రాలేదు. ఎందుకో తెలియదు, కానీ యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టి కొన్ని మంది ఫర్మెంట్ చేద్దాము అని అనుకున్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టిన సీడ్స్ కూడా పనికిరావు. ఈ మధ్యన కొంతమంది ఎక్కువ రోజులు నిల్వ ఉండటం కోసం అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు కదా, అట్లాంటివి కూడా అస్సలు యూజ్ చేసుకోకూడదండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ బ్యాచ్ తీసుకొచ్చి కొన్ని మన ఇంట్లో కిచెన్లోంచి ఎక్కువ యూజ్ చేసి తీసుకొస్తాం కదా, మస్టర్డ్ సీడ్స్, మెంతులు, అట్లాంటివి యూజ్ చేసుకుంటే ఫ్రెష్ బ్యాచ్ కనుక ఎక్కువ మైక్రోగ్రీన్స్ అనేది బాగా హెల్తీగా గ్రో అవుతాయి అన్నమాట. అందుకే ఎప్పుడు కూడా మన ఇండియన్ కిచెన్లో ఉంచే ఏ సీడ్స్ అయితే మనం పోపుల్లోకి వాటిల్లోకి వేసుకుంటామో ఆ సీడ్స్ నుంచి మనం మైక్రోగ్రీన్స్ గ్రో చేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనకు అన్ని న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి, అన్నీ వస్తాయి. దాంతోపాటు మెంతులు ఇట్లాంటివి వేస్తే కనుక పప్పు కూరలో కూడా నాటు మెంతు కూర అది వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. దాంతోపాటు కొన్ని స్ప్రౌట్స్ అవుతాయి, ఇట్లాంటి ఆలుగడ్డ సీడ్స్ ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు కదా అనుకుంటారేమో, అలాంటివి అయితే అస్సలు యూజ్ చేసుకోకూడదండి. యాక్చువల్గా కొన్ని సీడ్స్ మాత్రం మనము అది జర్మినేట్ అయ్యి ఇట్లా మొలకలు వచ్చినా సరే అవి మనం యూజ్ చేసుకోవడానికి దాంట్లో అంత న్యూట్రిషన్ వాల్యూస్ ఉండవు. సో ఆలుగడ్డ ఇట్లాంటివి అయితే కనుక అవి అసలు పనికిరావు, యూజ్ చేయకండి. ఇంకా నేను ట్రై చేస్తాను, కొన్ని మాత్రం ఏమేమైతే ఇట్లా జర్మినేట్ అవ్వడానికి మనం యూజ్ కానివి ఆ సీడ్స్ కూడా నేను కమెంట్ సెక్షన్లో పింక్ చేస్తాను, చూడండి. దీని తర్వాత దీన్నైతే కనుక ఇలా వాలిపోయి ఉంటే కనుక దానికి కావాల్సినంత బలం రావట్లేదని, అందుకని చెప్పేసి దాన్ని ఎండలో ఉంచారనుకోండి, నెక్స్ట్ డేకి నీట్గా వచ్చేస్తుంది. ఒక 7 days అయిన తర్వాత జస్ట్ హార్వెస్ట్ అయితే చేసేయండి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్కి అయితే కనుక మీరు మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఈ రకంగా మైక్రోగ్రీన్స్ అనేది నేను నా సలాడ్స్లోకి తయారు చేసుకుంటాను ఎప్పుడు కూడా. ఇది మీకు షేర్ చేసుకుందాం అనిపించింది, అందుకని ఈ వీడియో అయితే తీశాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో కోసం బై బాయ్.